హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ దీప్తిని. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా బొంబాయి రవ్వతోని గుంట పొంగనాలు. దీనికోసమని ముందుగా 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని దాంట్లో 1 కప్పు పెరుగు దాకా వేసుకోవాలి. పుల్లటి పెరుగు అయితే ఇంకా బాగుంటుంది. కొద్దిగా తురుముకున్న కొత్తిమీర, సన్నగా తురిమి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం, కొద్దిగా కరివేపాకు, 1/2 కప్పు దాకా క్యారెట్ తురిమి పెట్టుకుంది. తర్వాత 1 కప్ దాకా వాటర్ వేసుకోవాలి మన కన్సిస్టెన్సీ తగ్గట్టు. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేసాను. తర్వాత వీటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని 15 నుంచి 20 నిమిషాల వరకు అలా మూత పెట్టి వదిలేయాలి. తర్వాత 20 నిమిషాల తర్వాత చూడండి, ఇక్కడ బ్యాటర్ అనేది కొంచెం గట్టిగా అయింది. కావాలనుకుంటే కొద్దిగా వాటర్ కలుపుకొని ఇలా ఇడ్లీ బ్యాటర్ లాగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన గుంట పొంగనాలు పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. అలా హీట్ అయ్యాక స్పూన్తోని కొద్దిగా గుంట పొంగనాల పాత్రలోకి వేసుకోవాలి. ఇలా కొద్దిగా వేసుకుంటూ లో ఫ్లేమ్లో 7 to 10 మినిట్స్ వరకు 2 వైపులా కాల్చుకోవాలి. ఇది మనకు ఇంట్లో ఎటువంటి టిఫిన్కి పిండి మనం తయారు చేసుకున్నప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ఉప్మా రవ్వతోని చేసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా 2 వైపులు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని మిగిలిన పిండిని కూడా అలానే బ్యాచెస్ వైజ్గా వేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన ఉప్మా రవ్వతోని గుంట పొంగనాలు రెడీ అయిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. మరో చక్కటి రెసిపీతో మీ ముందుంటాను.